ఓం శ్రీ మాత్రే నమః. మే 27 అమావాస్య. వృషభ రాశి వారు మర్చిపోకుండా సాయంత్రం 6 గంటల లోపుగా ఈ ఒక్క పని చేయండి చాలు, అదృష్టం మీ సొంతం. మే 27 అమావాస్య రోజున వృషభ రాశి వారు సాయంత్రం 6 గంటల లోపుగా ఏం చేయాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో 2వ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ రాశి వారి యొక్క ముఖ్యంగా లక్షణాల విషయానికి వచ్చినట్లయితే గనక శుక్రుడు వృషభ రాశికి అధిపతిగా చెప్పవచ్చు. ఇది స్థిర రాశి. ముఖ్యంగా ఈ రాశిని 2వ రాశిగా పిలుస్తారు. వృషభ రాశి వారి లక్షణం గురించి చూస్తే వృషభ రాశి వారి డబ్బు, సంపాదన మరియు హోదాని అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక మంచి రీతిలో మనం బ్రతకాలని, అందరిలోని ఒక గౌరవ మర్యాదను సంపాదించుకోవాలని అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. వ్యాపార విషయాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం వంగని స్థిరమైన స్వభావాన్ని ఇస్తుంది. రొటీన్లో మార్పులు ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా జీవితం ఒకే విధంగా వెళ్ళకూడదు, మార్పులు జరగాలి. కొన్ని మార్పులు అనేవి రాశివారు కోరుకుంటూ ఉంటారు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరికైనా సహాయం చేయాలన్నా, వారు కష్టాల్లో ఉన్నా చాలా సిద్ధంగా ఉంటారు. ఖచ్చితంగా ఒక మంచి పని కోసం వీరైతే ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ మంచి చేయాలి అనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు. పెద్ద గుర్తింపుకు భరోసాగా ఉంటారు. కొన్ని విషయాల్లో అందరికీ భరోసానిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకునేటటువంటి అద్భుత మనస్తత్వాన్ని కలిగి ఉండేటటువంటి రాశివారు ఈ వృషభ రాశి వారని చెప్పవచ్చు. వీరు ఎంతైతే సంపాదిస్తున్నారో వీరు తోబుట్టువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ అదే రీతిలో సంపాదించాలని, జీవితంలో బాగా రాణించాలని కోరుకుంటారు. ఒకసారి నిర్ణయించుకుంటే ఏదైనా పని చెయ్యాలని ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతారు. ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటూ ఉన్నట్టయితే అది సక్సెస్ అయ్యేంత వరకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలి అనుకుంటారు. అందుకే ఈ రాశి వారి నిర్ణయం తీసుకునే ముందే చాలా ఆలోచన చేస్తారు. ఈ పని మనం చేయగలమా లేదా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామంటే ఆ పనిని మనం వదిలిపెట్టకూడదు. కాబట్టి మనం తీసుకునేటటువంటి నిర్ణయం గట్టిగా ఉండాలి అనుకునే మనస్కులు ఈ రాశివారు. వృషభ రాశి స్థానికులు తమకు కావాల్సిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా కావాలి అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని పొందడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మంచిగా నిలబడి కావాలని కోరుకునే మనస్తత్వం వీరిది. ఎప్పుడు కూడా మనుషులనైనా దేన్నైనా కూడా ఈజీగా వదిలేరు ఈ రాశివారు. ప్రయత్నం చెయ్యాలి జీవితంలో, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతామని అనుకుంటారు. ఆహ్లాదకరమైన జీవితాన్ని రాశివారు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆహ్లాదకరమైన జీవితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి మంచులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. వీరికి బాధ్యత కూడా చాలా బాగా తెలుసు అని చెప్పుకోవాలి. బాధ్యత అనేది ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. కానీ వృషభ రాశి జాతకులు వీరి భాగస్వామికి స్వేచ్ఛను అందించడంలో ఇష్టపడరు. దీని కారణంగా వీరి కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే భాగస్వామితో కానీ గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వాలనుకోరు. వీరితో పాటు తిరగాలని, వీరితో పాటే ఉండాలని ఇలా అనుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఏంటంటే స్వేచ్ఛ పోతుంది. కాబట్టి వారికి వీరికి మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విషయంలో ఖచ్చితంగా వృషభ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. ఆ వ్యక్తులపై నమ్మకాన్ని పెట్టుకోగలిగితే కనుక జీవితం చాలా బాగుంటుంది. స్వేచ్ఛను కూడా ఇవ్వగలగాలి. చెడు గ్రహ ప్రభావం వలన సులభంగా చెడు అలవాట్లకు లోనైపోతూ ఉంటారు. మరియు కొన్ని సమయాల్లో సోమరితనం కలిగి ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్నేహితులు చెప్పేటటువంటి తప్పుడు మాటలు, వీరు మంచి కోరుకోనటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలు చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మేయడం కారణంగానే సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు శత్రువుల్ని నమ్మకూడదు. ఎవరైతే శత్రువులు గతంలో మీకు చెడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వృషభ రాశి స్థానికులు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కూడా ముఖ్యంగా వీరికి సహాయం చేశారంటే వారికి మనం మంచిగా సహాయం చేయాలి
ఆ రుణం మనం ఉంచుకోకూడదు, ఖచ్చితంగా తీర్చేసుకోవాలి అనుకునే మనస్కులు ఈ వృషభ రాశి వారు. కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు. ఇక మిగిలిన విషయాలు చూసే ముందు మే 27 అమావాస్య రోజున వృషభ రాశి వారు మర్చిపోకుండా సాయంత్రం 6 గంటల లోపుగా ఏ చిన్న పని చేయాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకున్నట్టయితే కనుక మే 27 ఎన్నో శక్తులు కలిగినటువంటి అమావాస్య రాబోతోంది. ఈ రోజు నాడు వృషభ రాశి వారనే కాదు, ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఫలితాలు అయితే బాగుంటాయి. ఇక వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వృషభ రాశి వారి యొక్క జీవితంలో చెడు ఉన్నా లేదా కుటుంబంలో అధికంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నా, చెడులు జరుగుతున్నా, సమస్యలు అధికమైపోతున్నాయి, ఆర్థికంగా డబ్బు పరంగా కూడా బాగుండడం లేదు, ఏదో ఒక సమస్య వస్తూ వెళ్తూ ఉంటుంది, ఎన్నిసార్లు వివాహం చేయాలి, వివాహాది ప్రయత్నాలు, ఇంట్లో వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా వివాహాలు జరగడం లేదు, ఏ పని చేసినా కూడా సక్సెస్ ఉండడం లేదని బాధపడేటటువంటి ఈ రాశి వారికి ఇది మంచి పరిహారంగా చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం కావాలి అంటే మే 27వ తారీఖు గుర్తుపెట్టుకోవాలి. మంగళవారం రోజున అమావాస్య రావడం జరిగింది. ఈ రోజు నాడు మర్చిపోకుండా వృషభ రాశి వారు కళ్ళుప్పు తీసుకోండి. కళ్ళుప్పు ఒక బౌల్ లాంటిది తీసుకుని అందులో కళ్ళుప్పు వేసుకుని ఇల్లంతా కూడా తిరగండి. ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులు కూడా తిరిగి మీరు దాన్ని రాత్రంతా కూడా 6 గంటల లోపు కానీ పని చేసేసుకోవాలి. తర్వాత దాన్ని రాత్రంతా కూడా మీరు నిద్రపోతారు కదా, అప్పుడు ఒక మూలకు పెట్టేసేయండి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు లాగేసుకుంటుంది. కళ్ళుప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునేటటువంటి శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిహారం ఇది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ పరిహారం పాటించారంటే కనుక ఫలితం మీకు మంచిగా ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతే నరదృష్టి, నలగోల, నకారాత్మక శక్తులు అన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాగా సంపాదిస్తున్నప్పుడు ఇరుకు పొరుగు వారు కొన్ని విషయాల్లో అధికంగా దిష్టి పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్టయితే కనుక రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారికి రాజయోగం కనిపిస్తూ ఉంది. వీరు కోరుకున్న రీతిలోనే ఉద్యోగపరంగా, ఆర్థికపరమైన జీవితంలోనూ, వ్యాపారపరమైన జీవితంలోనూ మంచి ఫలితాలు చూడబోతున్నారు. వ్యాపారరీత్యా కూడా ఆర్థికంగా డబ్బు సంపాదించబోతూ ఉన్నారు. ఆర్థికంగా కూడా స్థిరంగా నిలబడతారు. మీరు ఏమైనా స్థలాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఒక రీతిలో లాభం అనేది చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారు. మీ యొక్క జీవితంలో ఫలితాలు అనేవి మంచిగానే ఉండబోతూ ఉన్నాయి. చూసారు కదా, వృషభ రాశి వారికి మే 27 అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల లోపుగా ఏ పరిహారం చేయడం ద్వారా మంచి జరుగుతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.